107 అధ్యాయము 16 వచనం 106 అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చదువుకుందాము. వారు తమ దండుపాలెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందు అసూయపడిరి. భూమి నేర విడిచి దాతానును మృంగెను, అది అబ్రాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమ స్పందమును గడ్డిమేయ ఎద్దు రూపము నుండి నాకు మార్చిరి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన బలమైన ఉన్నతోన్నతమైనటువంటి నామములో ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామమున మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను దేవా. అవును నాయన, మాకంటే ఘనులు, మాకంటే మంచివారు, మాకంటే గొప్పవారు, నీతిమంతులు నాయన, ధనవంతులు ఎంతోమంది కాలగర్భంలో కలిసి ఉన్నారు నా తండ్రి. ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నిన్నటువంటి యేసుక్రీస్తుల వారి కృప చేత ప్రేమ చేత మేము బ్రతికి ఉన్నాం నాయన. అందును బట్టి మరొకసారి నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అవునా తండ్రి, ఇంతవరకు నాయన నీ సన్నిధానాన చేరి నాయన చిన్న మందగా కూడుకొని అవునా తండ్రి ప్రభా పాటల ద్వారా మహిమను ఉన్నామని మేము నమ్ముచున్నాం నాయన. అందును బట్టి మరొకసారి నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. అంతేకాక నాయన తండ్రి, ఈ ముందున్న కార్యక్రమంలో నీ దాసుని నిలబెట్టుకున్నాయన, నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు నాయన మా ఆత్మీయ జీవితాలకు ఏవైతే ప్రభు అవసరమో వాటిని నాయన నీ దాసుని పక్షంలో నీ ఉండి నాయన మాట్లాడగలరని నమ్ముచున్నాం నాయన. నీ దాసుని నాయన నీ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు మాటలు వివరిస్తుండగా సమయోచిత సందర్భయోచిత జ్ఞానం నన్ను గ్రహించగలరని మేము అడుగుచున్నాము దేవా. నీకే వేలాది వందనములు, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రాముఖ్యంగానైనా ఈ కార్యక్రమంను ఆదుంటంతం వరకు మీకు మహిమకరంగా వచ్చిన వారందరికీ వారి ఆత్మలకు నాయన రక్షణార్థకరంగా ఈ కోడికను జరిపించగల తండ్రివని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చేరవచ్చిన వారందరినీ నీ చేతులకు చెప్తూ ప్రాముఖ్యంగా ఇరువురు నీ దాసులను వాక్యం చెప్పనంటుండగా వారికి శక్తిని బలం అనుగ్రహించగల తండ్రివని యేసు అను సర్వశక్తి కలిగిన నామంలో చిన్ని ప్రార్థన మనవులను సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, వాక్య పఠనం చదివి వినిపించినటువంటి జోసెఫ్ గారికి, అలాగే ప్రార్థించినటువంటి కిషోర్ గారికి మనందరి తరపున వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన మధ్యకు పర్ల నుంచి మరి సేవకులు ప్రసంగి గారు మన మధ్యకు రావడం జరిగింది. చాలా సంతోషం. సమయానికి రావాలి అని చెప్పాను, సమయానికంటే ముందే వచ్చారు మన మధ్యకు. పర్ల నుంచి సుమారుగా 7 గంటలకు బయలుదేరారు వాళ్ళు. 9 కల్లా ఆడ ఉండాలా సార్ అన్నాను. చూస్తుండండి సార్, 9కి అక్కడ ఉంటాం సార్ అన్నారు. నిజంగా చెప్పిన టయానికి కంటే ముందే మరి పెద్దలు మన మధ్యకు రావడం జరిగింది. చాలా సంతోషం. వాక్యం చెప్పాలని మరి చాలా ఆసక్తి అయ్యగారికి. గతంలో కూడా మన మధ్యకు వచ్చాడు. అప్పుడు కూడా మరి పాస్టర్ గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని మాకు ఫోన్ చేసి మన మధ్యకు రావడం జరిగింది. ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం అందిస్తూ ఉన్నారు. పర్లె నుంచి మనకి సోమన్న సార్ గారు, నన్నూరు పాస్టర్ గారే పర్లలో సేవ చేస్తున్నాడు. చాలా చక్కగా అభివృద్ధి పరిచాడు అక్కడ సోమన్న సార్ గారు. అంతేకాదు వాక్యం చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు విశ్వాసులను. చాలా అనుభవం ఉంది అయ్యగారికి. మన మధ్య కూడా వచ్చాడు ఒకసారి గృహ కూడికకు.
ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న ఈయన మరి ఆయన శిష్యుడు అనమాట. నేర్పించాడు, బాగా బలపరిచాడు. ఆత్మలకు భారము కలిగి ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం అందిస్తూ ఉన్నాడు ప్రసంగి గారు. ఈరోజు మన మధ్యకు రావడం జరిగింది, చాలా సంతోషం. ఆయన వాక్యం అందిస్తాడు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ప్రయాసతో భారముతో దేవుని మాటలు చెప్పి కొంతమందినైనా ప్రభు దగ్గరకు తీసుకొని రావాలి, విశ్వాసములో బలపరచాలి అన్నటువంటి ఆ ప్రయత్నముతో మన మధ్యకు రావడం జరిగింది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి, అశ్రద్ధ చూపకండి. చెప్పబడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఇంతకు మునుపు మీ దగ్గరికి నేను 6 లేదా 7 సంవత్సరాల క్రితం వచ్చాను. వచ్చి వాక్యం చెప్పాను. అప్పుడు చెప్పబడిన వాక్యము ఏది చెప్పానంటే, దేవుడు నరులను చూచి బాధ నొందెను. అప్పుడు చెప్పబడిన వాక్యము. కానీ ఆ కొన్ని నేను చెప్తే మీరు నిజంగా వచ్చాను మీరు నమ్ముతారు, చెప్పకపోతే జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే మనము పోయిన వారం చెప్పిన వాక్యం ఈ వారం చెప్పాలన్నాడు కూడా జ్ఞాపకం ఉండదు. 8 సంవత్సరాల కింద వచ్చి వాక్యం చెప్పాను. ఏ వాక్యం చెప్పానో ఆ వాక్యం నేను ఒక సూచక క్రియ మీకు చూపిస్తే నిజంగా వచ్చినారు నమ్ముతారు, లేకుంటే నమ్మలేరు. అంటే చాలామంది దైవజనులు వచ్చి వాక్యం చెబుతూనే ఉంటారు. చెప్పబడినప్పుడు విన్నప్పుడు సంతోషకరముగా బహు ఆనందముగా ఉంటారు. బల చెప్పాడయ్యా కొత్త దైవజనుడు వచ్చి అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడమంటే ఏం బల చెప్పాడు, కానీ చెప్పబడిన వాక్యము జ్ఞాపకం. దానిలో కొన్ని చెప్పబడినవి ఒక చాట్ కట్లా కొన్ని చెప్పింటాడు, దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. నేను ఏం చెప్పానంటే, మీకు బియ్యం తీసుకొచ్చి బియ్యంలో కత్తి పెట్టి కత్తిని బియ్యాన్ని చెమ్ముని 3 లేపాను. కత్తి బియ్యము చెమ్ము 3 లేపాను. జ్ఞాపకం వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు ఓ చెమ్ము తీసుకొని చెమ్ము నిండా నీళ్ళు పోసి నా కర్చీపు తీసుకొని ఇట్లా కట్టాను, బోర్లు వేసాను, ఒక చుక్క కూడా నీళ్ళు చల్లిపోలేదు. అంటే కొన్ని అలా నేను ఎందుకు మీకు ఈ మాట తెలియదు, నేను వచ్చినట్టు మీకు జ్ఞాపకం చేయడానికే. అంటే అప్పుడు చెప్పబడిన వాక్యం అవసరం లేదు, కానీ నేను వచ్చినట్లు మీకు జ్ఞాపకానికి తెలియజేశాను. కాబట్టి ఇప్పుడు కూడా దైవజనుడు మాకు సమయం ఇచ్చాడు. ఈ యొక్క సమయంలోనే కొద్ది నిమిషంలో మీకు వాక్యం తెలియజేస్తా. అలాగని అందరం తలంచుకొని ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దామండి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు అనేకమైన వందనము స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాన్న. అవును నాన్న, పర్లా గ్రామం ఉంటేనైనా నీ యొక్క కుమారుడు దైవజనుడైన దేవదాస్ యొక్క సంఘమునకు తండ్రి చేర్చబడిన విధానాన్ని బట్టి నీ యొక్క పాదముకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును, నేను ఇప్పుడు అనేక మంది నైనా నిన్ను కొన్ని పాటలతో స్తుతించి ఘనపరిచి మహ్యపరిచిన్నారు తండ్రి. ఇప్పుడు నీ పిల్లల మధ్య కొన్ని నిమిషం నేను వాక్యం ధ్యానిస్తుండగా, వివరిస్తుండగా, ఆలోచిస్తుండగా తండ్రి, నాకు చదువుటకు కనుదృష్టి స్పష్టంగా చూపించి వివరిస్తుండగా నా జ్ఞానము కాదు, నా తలంపులు కాదు, నా హృదయం కాదు, నా మనస్సు కాదు తండ్రి, నీ జ్ఞానము చొప్పున, నీ తలంపులు చొప్పున, నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు వరకు శిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని మీరే నా చెంత ఉండి మాట్లాడగల దేవుడవని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన క్రీస్తునందు సహోదరులారా, ఒక మాట చెప్పి మీకు వాక్యంలోకి వెళ్తాం. వాక్యము జీవగ్రంథములో ప్రతి ఒక్కరికి తలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయ్యో నా నిమిత్తమే చెప్పాడు వాక్యము, నాకే ఈ వాక్యం తలిగింది. చాలామంది కూడా అనుకునేవారు ఉన్నారు. ఈరోజు కూడా నేను వాక్యం చెబితే నాకు తలిగిందా అని మీరు అనుకోవద్దని, కానీ జీవగ్రంథం మాటలే మీకు తెలియజేస్తా, వేరే మాట అయితే కాదు. మీరు కూడా బైబిల్లో చూడండి, అవి నేను చెప్పబడినట్టు ఉన్నావా లేదా అని కూడా మీరు గ్రహించుకోండి. అందుకే నిజముగా మనం మానవ లోకంలో జీవిస్తున్న మనుషులమైన మనము దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువ ప్రేమిస్తాం,
ఎప్పుడు ఎక్కువ దేవుని ప్రేమిస్తాం? పిల్లలు, తన యొక్క తల్లిదండ్రులు, తన కుటుంబము పోషించిన సంతోషించినప్పుడు దేవుడు ఎవరికి జ్ఞాపకము రాడు. ఇప్పుడు కూడా మన అంశము వ్యాధి మంచిదే, రోగము మంచిదే. ఆలోచించండి, వ్యాధి మంచిదే, రోగము. ఎందుకయ్యా ఎక్కడ పర్ల నుండి వచ్చి మా ఊరికి వచ్చి వ్యాధి మంచిది అంటున్నావు, రోగం మంచిది ఎందుకు అయ్యా? ఒక మనిషికి వ్యాధి రోగం వస్తే ఎంత బాధపడతాడు, ఎంత వేదన పడతాడు, ఎంత వ్యసన పడతాడు, కుటుంబంలో ఎంత వేదన పడతారయ్యా? ఎందుకు రోగము మంచిదే అంటే దేవుడు రాయించిన మాటలు, నా మాటలైతే కాదు. ఎందుకు మంచిది అని కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాట ఎక్కడ రాయించాడు, ఎలా రాయించాడు అని చూస్తే యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచము ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను చాలు వాడు శిక్షణ నొందును. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణ నొందును. ఇప్పుడు శిక్షణ కావాలి, ఒక పోలీస్ జాబ్ చేయాలి. పోలీస్ జాబ్ అంటే మనం శిక్షణ పొందాలి. ఏం చేయాలి? హై జంప్ చేయాలి, షార్ట్ పుట్ చేయాలి, రన్నింగ్ రేస్ చేయాలి, హై జంప్ చేయాలి, ఇవల్ల ఉంటాయి. అంటే అవల్ల శిక్షణ పొంది పాస్ అవుతేనే నీకు ఒక జాబు. లేకుంటే జాబ్ ఇస్తారా? ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయినా కూడా ఆ జాబ్ మనకు రాదు. అంటే ఒక మానవ లోకములో 60, 70, 80 సంవత్సరము ఈ బ్రతికే ఈ జీవిత కొద్ది కాలంలోనే ఈ యొక్క మానవుడు ఎంత కఠినమైన శిక్ష విధిస్తున్నాడు మనకు. హై జంపు, లాంగ్ జంపు, వాడు రన్నింగ్ రేస్ వల్ల అయితేనే శిక్షణలో ఎప్పుడైతే గెలుపొందితేనే మనకి జాబ్ వస్తుంది, లేకుంటే జాబు ఇవ్వరు. అంటే నేను ఇప్పుడు మీకు ఆ మాట ఎందుకు తెలియజేస్తున్నట్టే, ఇప్పుడు రాబడిన మాటలో వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒక మనిషికి అనారోగ్యము కలిగి మంచం ఎక్కబడినప్పుడు ఎవరు మత్తుకొస్తున్నారు? అప్పుడు అది ఇప్పుడు ఫస్ట్ మొదట మీకు అదే జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇంకా మనకు మానవ లోకములలో తన యొక్క కుటుంబంలో తండ్రి కుమారులుగా ఉన్నప్పుడు తన యొక్క కుమారుడు తండ్రి మాట ఎప్పుడు వినేవాడే కాదు. తండ్రి అంటే దూషించేవాడు, తండ్రిని అంటే ప్రేమించేవాడు కాదు, తండ్రిని లోపరిచేవాడు, అంటే ఎలా ఇష్టం వచ్చేలా తిట్టేవాడు. కానీ ఒకప్పుడు అనుకోకుండా అనారోగ్యంతో కింద ఉన్నప్పుడు ఎవరు మత్తుకొస్తారు? అప్పుడు అమ్మా అంటే ఎప్పుడు అమ్మ మత్తుకొస్తుంది? ఆ గాయపడి శరీరమును అనారోగ్యం ఉన్నందువల్ల తల్లి మత్తుకొస్తుంది. అప్పుడు ఏమంటాడు? అమ్మా నాయన అంటే ఇంతవరకు అమ్మ నాన్న మత్తుకు రాలేదా? అంటే నేను అనారోగ్యత ఉండి బాధపడి వేదన పడినప్పుడే తల్లిదండ్రులు మత్తుకొస్తున్నారా? ఇప్పుడు కూడా అదే, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన, అంటే ఆ నొప్పులు బాధలతో భరించలేక అప్పుడు ఎవరు మత్తుకొస్తున్నారు? నొప్పులు కలుగుటం వాడు శిక్షణ. అది ఏది? దేవునికి ప్రేమించడానికి అది శిక్షణ, దేవుని ఆరాధించడానికి అది శిక్షణ, దేవుని యందు ఎంతో ప్రేమ కలగడానికి అది శిక్షణ. అదే నీకు వ్యాధి రాకుంటే దేవుని ప్రేమించగలమా? ఒక యవ్వన కాలంలో తండ్రి తన యొక్క పిల్లల కోసం ఎంతో వేదన పడతాడు. నా పిల్లలకి నేను సంపాదించాలి, ఆస్తి కావాలి, అవన్నీ కావాలని కష్టపడి సంపాదించబడిన తర్వాత కూడా కొన్ని రోజులకు తండ్రి వృద్ధాపం వచ్చినప్పుడు కుమారుడు అంటాడు, నువ్వు ఏం సంపాదించావు, ఏ కష్టం చేసావు అంటే ఆయన పన్న కష్టం కుమారుడు చూశాడా? అంటే తండ్రి అనే దేవుడు కూడా మన నిమిత్తము ఈ యొక్క వ్యాధి నా కుమారుని కలిగినందువలన నన్ను దేవుడు అంటాడు, లేకుంటే ఎవరు అనలేరు కదా. అందుకే ఇక్కడ మాట అదే రాశాడు కదా, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒక ఎముకల్లో ఎడతెగని నొప్పుల కలుగుటను వాడు శిక్షణ నొందును. ఆ వ్యాధి కలిగినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. అందుకే దేవుని ప్రేమించిన తర్వాత శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధ వచ్చినప్పుడు మనిషి ఎలా మాట్లాడుతున్నాడని చూస్తే కీర్తనల గ్రంథము 70వ కీర్తన 5వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే యెహోవా,
ఆలస్యము చేయకుము. ఎందుకు అంటే నువ్వు దేవుని ప్రేమించలేకుండా దేవుని ఎంత బాగుండో ఆలస్యము చేయకుము. అందుకే నేను శ్రమ, ప్రతి ఒక్కరూ శ్రమ కలిగినప్పుడు వేదనప్పుడు ఏ పని చేయనప్పుడు దీనుడవుతాడా, అదో మన ధనికుడు అవుతాడా? దీనుడవుతాడు. ఎందుకనగా ఇంటిలో తినడానికి ఉండదు, కష్టపడి పని చేస్తేనే ఒక పూట అన్నం దొరకదు మనకు. ఆయన శ్రమల పాలై దీనుడై ఏ నడవలేని స్థితిలో, ఏ కాలు నొప్పో, ఏ చేయి నొప్పో, ఏ నడు నొప్పో, ఏ కిడ్నీ నొప్పి వచ్చినప్పుడు ఏ పని చేయలేక ఏమవుతాడు? అప్పుడు దీనుడవుతాడు. అందుకే అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడు రమ్మయ్యా. అయ్యా నేను శ్రమ పొందినందుకు నేను దీనుడనే, నన్ను కాపాడడానికి, నన్ను రక్షించడానికి త్వరపడడం, నాకు సహాయము నీవే. అప్పుడు అంటున్నాడు, నాకు సహాయం నీవే, నా రక్షణ కర్తవు. అబ్బా, అంటే ఇవన్నీ వచ్చినప్పుడే మనకి. అందుకే మళ్ళీ ఏమన్నాడు కింద వచ్చినాము, యెహోవా ఆలస్యము చేయి. అంటే ఒక మనిషి, ఒక కుమారుడు తండ్రి చెప్పిన మాటనే తొందరింటాడా? నేను కొద్ది నీళ్ళు లేకుండా తెస్తలు కొంచెం ఉండు, ముసలిలో బల చెప్తావు నాకు పని అంటే. ఒక శరీరకమునే తండ్రిని మనము ప్రేమించలేకపోతే తండ్రి అయినా దేవుని ఏమంటున్నాడు? ఆలస్యము చేయకు. అంటే ఆలస్యం చేయకుండా చేయాలంటే నువ్వు దేవునికి ఎంత ఇష్టడుగా బ్రతుకుతున్నావో, దేవునికి నువ్వు ఎంత నమ్మకముగా ఉన్నావో, దేవుని ఎంత ప్రేమిస్తున్నావో అది సమస్తము మనం ఎరగకుండా ఆయన ఎరిగినవాడు. అందుకే ఆయన కన్నులు ప్రతి స్థలమందును చూస్తూ ఉన్నవాడు. ఆయన ఎవరు ఏ విధముగా ఎలా చేస్తున్నాడో ఆయన అన్నీ ఆయన తెలిసినవాడు. అందుకే ప్రేమైన క్రీస్తునందు సహోదరి సహోదరు, అందుకే యొక్క శ్రమ వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు ఏమి కలగజేస్తున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన 67వ వచనం, శ్రమ కలగగా మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుకొనుచున్నాను. ఇక్కడ రాయబడిన మాట చూడండి, శ్రమ కలగక మునుపు అంటే నాకు ఏ వ్యాధి రాకముందు, ఏ యొక్క అనారోగ్యత రాకముందు, నేను యవన కాలములలో నీ త్రోవ విడిచానయ్యా. నాకు అప్పుడు ఎవరు జ్ఞాపకం లేదు. అందుకే యవన కాలంలో తినుచూ త్రాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటున్నారు. అంటే ఆ శ్రమ కలిగినందుకే అంటున్నాడు కదా, శ్రమ కనగక మునుపు నేను ఎవరి త్రోవ విడిచారు? దేవుని యొక్క త్రోవ విడిచాడు. దేవుని సన్నిధానికి, అయ్యా రండయ్యా ఈరోజు ఆదివారం 1 గంట 2 గంటలు అంటే వస్తాను సార్, కొద్దిగా పని ఉంది సార్, వస్తుంటే సార్ కొద్దిగా పని పడి నిలబడిపోయాను అంటే ఒక మానవునికి నీవు చెప్పవచ్చునేమో, కానీ దేవునికి మనం ఎవరము చెప్పలేము. నువ్వు ఏమి చేస్తున్నావో దైవజనంతో చెప్పొచ్చు, అయ్యా నాకు పని ఉంది సార్ నేను వెళ్ళిపోతున్నా, వేరే పని. అవి ఏం పని లేదు, తను ఇష్టాంతరంగా తినడానికే, ఇష్టాంతరంగా పోవడానికే దైవజనికి సాటి చెప్పి తెలియని మాటతో మోసపుచ్చుతున్నారు. అందుకంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. శ్రమ కలిగినందుకయ్యా నీ సన్నిధానికి వస్తుండా, లేకుంటే నేను అస్సలు రాకుంటే నాకు కాళ్ళు నొప్పులు, వేదనలు, నడుపు నొప్పులు, కళ్ళు కూడా కనపడవునైనా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాయనే నీ సత్యంతరకు నీ సన్నిధానానికి వస్తా అంటే అప్పుడు దేవుడు కనపడలేదు. అప్పుడు దేవుడు అంటే ఎవరునో ఎరగలేరు. అంటే శ్రమ కలగక ముందు దేవుని విడిచిపెడతారు, శ్రమ కలిగిన తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నారు. అంటే ఇది మానవుల్లో కొల్లే మనం ఆలోచన చేస్తే, ఒక మనిషికి సహాయం చేసి డబ్బు ఇచ్చినప్పుడు ఆ మనిషి ఒక 10,000 ఇచ్చినప్పుడు ఆ మనిషి ఎప్పుడు పిలిచినా పారిపోతాం. అయ్యా నన్ను ఆ రోజు సహాయం చేశా, నేను వెళ్ళాలని పరిగెత్తుతాం. అంటే ఒక మనిషి సహాయం నిమిత్తమే ఆ మనిషి మాట తీసివేయకుండా పరిగెత్తుతామే. తండ్రి అయిన దేవుడు తన యొక్క తల్లి గర్భంలో 1 నెల నుండి నిన్ను పోషించి పెంచి 9 నెలల్లో తల్లి గర్భం నుండి బయటికి తీసుకొచ్చి ఆయన మనల్ని ఎంతగా నిన్ను మరణ దినము వరకు ఆయన కాపాడువాడు. అది మనం గ్రహించలేకపోతున్నాం. ఒక మానవ లోకంలో ఒక ఇచ్చే సహాయానికే మనం ప్రేమ చూపుతున్నాము. దేవుడు సమస్తమును కాపాడిన మనకి మనం ప్రేమ చూపించాడు. ఆదివారం ఒక్కరోజు మాత్రం దేవుని సందర్భంగా గడపడానికి ఎంతో బాధపడుతున్నాం. అయ్యా ఈరోజు నాకు 500 కూలి, అయ్యా ఈరోజు నాకు 300 కూలి వస్తుంది సార్, ఆ 500 అంటే ఆయన ఇగ్గుకొనివే, రానంటే కూడా ఇగ్గుకొనివే. చూడు ఎలా మాట్లాడుతున్నాం. అంటే మానవ లోకంలో ఈ యొక్క ఆశకు నువ్వు ప్రేమిస్తున్నావు కానీ దేవుణ్ణి దూషించుకుంటున్నావు. అందుకే శ్రమ కలప ముందు త్రోవ విడిచాడు, శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యమును నేను అనుసరించి నడుచుకుంటున్నాడంట. ఇంతకుముందు రాలేకుండా ఇప్పుడు వస్తున్నాడంట అనారోగ్యం ఉన్నందుకు.
ఇప్పుడు వస్తున్నా అంట కష్టపడుతున్నందుకు, ఇప్పుడు వస్తున్నాడు నడవలేని స్థితిలో ఉన్నందుకు. నిజముగా దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే ప్రేమిస్తే, అందుకే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతో నమ్మకంగా ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయనను ప్రేమించలేకపోతున్నాం. అందుకే మాట్లాడు కదా, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం నుండి మాట్లాడుకుంటూ వచ్చాడు. అక్కడ ఏం మాట్లాడాడు? యెహోవా ఆకాశము ఆలకించుము, భూమి చెవ్యకు, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసింది వారు నామేనా అంటే, ఆయన మన చిన్నతనము నుండి మనల్ని పెంచి పెద్ద చేసిన వాడు. మనం ఈరోజు ఆయన మీద ఏం చేస్తున్నాము? తిరగబడుతున్నాం. అందుకే ఆయన మన మీద బాధ నొందుతున్నాడు, అందుకే మన మీద ఆయన వేదన నొందుతున్నాడు, అందుకే మన మీద ఆయన కష్టపడుతున్నాడు. అందుకే ప్రేమైన క్రీస్తునందు సహోదరి సహోదరుల, దేవుని యేసుక్రీస్తు మన కోసం ఎంత శ్రమ పడ్డాడు అంటే, ఎవరు చూశారే అనే శ్రమను మేము చూసామా? మేము ఎప్పుడు వచ్చాడో, మేము ఇప్పుడు పుట్టినాము, మేము పుట్టినంత 60 ఏళ్ళు 70 ఏళ్ళే, మేము ఎప్పుడు చూసామో ఎలా చూసామో దేవుడు రాయించాడు కదా. యోహాను సువార్త 1వ వచనంలో, ఆది యందు వాక్యములను, వాక్యం దేవుడు వద్దును, వాక్యమే దేవుడు. అంటే వాక్యము దేవుడే ఉన్నాడని మనము నమ్మాలి. యేసుక్రీస్తు మన నిమిత్తం శ్రమ నొందాడని కూడా నమ్మాలి. అందుకే రాయించాడు కదా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన కుమారుడు. ఎవరు ఆయన కుమారుడు? యెహోవా కుమారుడు, తండ్రి అయిన యేసుక్రీస్తు వారు తాను పొందిన శ్రమ వలన ఏం నేర్చుకున్నాట? విధేయత. మనం కూడా అంటాం, ఆ కుటుంబంలో వాళ్ళు ఎలా పని చేసుకుంటున్నారా? పొద్దుపడిచి 4 గంటలకు లేచి తన యొక్క ఇంట్లో పని చేస్తూ, ఎద్దులున్నా దాని కింద పేడ నూకి దాన్ని కష్టపడి పొలంలో వెళ్ళి పని చేస్తున్నాడు. వాళ్ళకు ఒక్క పాట నేర్చుకుంటున్నావా? వాళ్ళకు ఒక్క పాట నువ్వు చేస్తున్నావా పని? అంటే తల్లిదండ్రులు ఎందుకు పోషిస్తున్నారు అంటే అలాంటి మంచి అలవాట్లు నడచాలని మనను పోల్చుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా, అందుకే అంటున్నా, ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత. ఆయన మన కోసం శ్రమ నొందాడు. ఆయన మన కోసం ఎంతో బాధలు ఉందాడు. ఆయన కలవరిసినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టారు, బల్లెంతో డొక్కపరిచారు, ఒక మేకులు ఉంచారు, ఆయన మీద ఉమ్ము వేశారు. అవన్నీ చేస్తే కూడా ఒక్క మాటన బదులు మాట పలికాడా? ఆయన మంచి మాట పలికాడు. మొదటి మాట ఏమన్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఇరగనక వీరిని క్షమించ. అంటే ఆయనలో ఏముంది? క్షమాపణ కలిగే గుణం ఉన్నది, మనల్ని ప్రేమించే గుణం ఉన్నది. అందుకే ఆయన పొందిన దెబ్బ వలన మనం ఏం చేస్తున్నామో అన్నీ ఆ శ్రమలు, మన శ్రమల కోసం ఆయన ఏం చేశాడు? గాయపడ్డాడు. నిజముగా ప్రేమైన క్రీస్తునందు దేవుడు మన కోసం విధేయత కలిగి మనం ఎంతో ఆశతో నమ్ముతున్నాడు, కానీ మనం ఆయనను నమ్మలేకపోతున్నాం. అందుకే ఇంకా దేవుడు రాయించిన మాటలను మనము చూస్తే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. అందుకే నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపదు. ఏ శిక్షణ? ఆయన శిక్షణ. ప్రతి ఆదివారం దేవుని సన్నిధానికి వచ్చేది, ప్రతి ఆదివారం ప్రార్థనకు ఉండేది, ప్రతి ఆదివారం బల్లారాధనలో పాల్పొంచేది, ప్రతి ఆదివారం దేవునికి కానుకలిచ్చేది. అదే ఆయన శిక్షణ. లేకుంటే ఆయన ఏమి నిన్ను కొట్టి శిక్షించడు. ఆయన ఎప్పుడు నా పిల్లలు మరణించాలి ఆయనకి ఎప్పుడు లేదు. నా పిల్లలు బాధ నొందకూడదని ఆయనకు ఇష్టం, కానీ నా పిల్లలు బాధ నొందాలని ఆయనకు అసలు ఇష్టం లేదు. అందుకే నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు. ఎవరు గద్దించేది? మానవ లోకంలో తండ్రి తన కుమారుని గద్దిస్తాడు. ఎందుకురా నా మాట చెప్తే వినవు, నువ్వు వెళ్ళురా, నువ్వు వెళ్ళు, చేనికెళ్ళి, లేదా మంచి మార్గంకి వెళ్ళి తండ్రి గద్దిస్తాడు. ఇతరులు ఎవరన్నా గద్దిస్తారా? ఇతరులు గద్దిస్తావని తిరగబడతాడు. నువ్వెవరు నన్ను గద్దించి, నువ్వెవరు నాకు చెప్పని కాటాడు. అంటే తన యొక్క రక్తంతో పుట్టిన కుమారుడు కాబట్టి లోకంలో తన తండ్రి తన కుమారుని గద్దిస్తాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని గద్దిస్తున్నాడు. ఆ గద్దింపునకు మనం విసుకల్లా, లోబడల్లా. ఆ గద్దింపునకు విసుకోకుండా ఆయనకు మనము
లోబడి ఉండాలి. అందుకే అన్నాడు, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా తాను ప్రేమించు వారినే గద్దించు. ఎవరు ఆయన ప్రేమించువారు? ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ మార్గం ఉన్నవారే తన యొక్క కుమారులు. వారినే గద్దిస్తాడంట, వారినే గద్దిస్తాడు. ఎందుకనగా నా కుమారుడు పాపం అనే మార్గంలో నడవకూడదు, పాపం అనే జీవితంలో నా కుమారుడు ఉండకూడదు, పాపం అనే యొక్క వేదనలో నా కుమారుడు పడకూడదని మనలను గద్దిస్తాడు. నిజముగా దేవుడు ప్రతి ఒక్కటి మన నిమిత్తం చేయించాడు, కానీ మనం దాన్ని వినలేక, ఆ యొక్క వాక్యం ద్వారా నడవలేక అవిశ్వాసంతో ఉన్నాం. అందుకే ఇంకా రాసినాడు కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ వచనం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ఎంత మనల్ని మాట్లాడుతున్నావు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణముకు మాత్రము అప్పగింపలేదు. ఇప్పుడు దేవుడు రాయించిన జీవ గ్రంథంలో కఠినముగా శిక్షించి మరణముకు లేకుండా చేసిన వ్యక్తిని ఎవరు? యోబు. యోబుకి ఎన్ని శిక్షలు ఇచ్చాడు. సాతాను వచ్చి ఈ భూమిలో ఎవరు లేరు, అందరు నాకు లోబడవారంటే నా కుమారుడైన యోబు ఉన్నాడు, వెళ్ళు. కానీ ఆయన అంతా శిక్షించి ఏ నీకు ఇష్టమో చేయించా, కానీ ఆయనకు ఆత్మకు మాత్రం నీకు అధికారము లేదు. అందుకే ఆయన శరీర నిమిత్తం ఎంత శిక్షించాడు. తనకున్న ఇల్లు కూలగొచ్చాడు, 10 మంది కుమారులను కూడా చంపివేశాడు, ఆస్తి ధనము డబ్బు అంతా పోయింది. పైన కూడా ఒక్క పారనే దేవుని దూషించాడా? తన యొక్క భార్య కూడా దూషించింది. ఆయన నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. అందుకే ఇక్కడ కూడా దేవుడు చూడు, యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణంకు మాత్రం ఎప్పుడూ అప్పగించాడు. ఆయన ఎవరిని అప్పగించాడు? ఈ లోకంలో కూడా తండ్రి తన కుమారుని ఎంతో కొడతాడు, తిడతాడు, ఎన్ని చేస్తాడు. చచ్చిపోతాడు కొడతాడా? ఎవరు కొట్టరు. కానీ ఒక భయం అనేది పెడతారు. నువ్వు కఠినంగా శిక్షించినా కూడా నువ్వు లోపడాలి, నువ్వు మాట వినాలని. ఏ తండ్రి అయినా తన కుమారుని శిక్షిస్తే కానీ ఏ తండ్రి కూడా మరణానికి మనకు సూచించాడు. అంటే తండ్రి అయిన దేవుడు కూడా మనం మరణించకూడదని ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే ఈ మానవ లోకంలో శ్రమ లేని వారు ఎవ్వరమో లేము. ప్రతి ఒక్కరికి శ్రమ. ఆ శ్రమల్లో ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు ఆలోచించండి, మనిషికి ప్రతి ఒక్కరికి వ్యాధి, జ్వరము, డబ్బు అన్నీ సమస్తం వస్తుంది. శోధన రాని వారు ఎవరు లేరు, కష్టం లేని వారు ఎవరు లేరు. భూమి మీద ప్రతి ఒక్కరికి కష్టములే, ఇబ్బందులే. ఇప్పుడు మేమున్నాం, మాకెంత కష్టం లేదు. దైవజనునికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఎంత శోధన ఉన్నాడో మీకు అందరికీ తెలుసు, ఎంత వేదన పడుతుందో తెలుసు. కానీ ఎలా ఉంటాడు? మళ్ళీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఎక్కడ ఏ ప్రార్థనకి వెళ్ళి మా దగ్గర ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కానీ ఆయన బాధ ఎన్ని వచ్చినా కూడా ఆయన దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారిని వాగ్దానం చేసి ఏమిస్తాడంటే మళ్ళా జీవ కిరీటం ఇస్తున్నాడు. యోబుకు అన్ని పోయినా కూడా మళ్ళీ తిరిగి అంతకు 200 ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి ఏ శోధన వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా కష్టంగా నిలబడాలి. అందుకే రాశాడు, ఎక్కడ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం రాశాడు. అక్కడ మనకు 10 దినములు శ్రమ కలుగును, ఆయనను మీరు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉంటే ఏమి ఇస్తున్నాడు? జీవ కిరీటం ఇస్తున్నాడు. 10 దినాల శ్రమ కోసం దేవుని దూషించకూడదు. 10 దినముల కష్టం కోసం దేవుని దూషించకూడదు. ఎప్పుడైతే ఆ శ్రమలలో, వేదనలో, కష్టములలో, ఇబ్బందులలో నీవన్నీ సహిస్తేనే జీవ కిరీటం ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ కూడా ఏమిస్తున్నాడు? జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపనీయుడు. ఎవరికి కష్టపడిన మాత్రం శోధింపనీయుడు.
ఆయ కనుక ఆయన ఎవరిని శోధింపనేరడు కనుక ఎవడైనను శోధింపినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్న మాత్రము అనకూడదు. అంటారు కొంతమంది, అయ్యా మా ఇంటికే వచ్చే కష్టాలు, దేవుడు మాకే పెడుతున్నాడు ఈ కష్టాలు. ఎవరికి ఎప్పుడు ఏ కష్టములో ఆయనకు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన గ్రహించేవాడు. కానీ శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, వేద వచ్చిన కొన్ని దినములే. శ్రమ లేని వారు ఎవరు లేరు కాబట్టి మనం దానికి ఏమనాలి? శ్రమను ఎదిరించి దేవుణ్ణి ప్రేమించి వారు ఉండాలి. ఇంకా ఎక్కడ రాచాడు మనం చూస్తే అదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 43వ వచనం. నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద చాలా నా ఆశ నిలిపి ఉన్నా. అందుకే మాట్లాడుతున్నాడు, నా నోటి నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయక. ఇప్పుడు నేను తెలుసుకోండి నీ వాక్యం గురించి, నిన్ను గురించి. నేను ప్రతి ఒక్క ఆదివారం దేవుని సన్నిధానానికి వస్తూ కుటుంబ ప్రార్థనకి వెళ్తూ ఎక్కడ ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు నేను పరిగెత్తి ఉంటున్నాను. కాబట్టి ఇప్పుడు నీ సత్యవాక్యం నా నోటి నుండి మాత్రము తీసివేయకమయ్యా. నీ యొక్క సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధులకు ఏం పెట్టుకున్నాను? ఆశ. అంటే నీ వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడచాలి, వాక్యంకు లోబడాలి, దేవుని నేను కానికి ఇచ్చేవారిగా ఉండాలి, ఒక దైవజనుని ప్రేమించే వారిగా ఉండాలని నాకు ఆశ కలిగిందయ్యా. నాకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదొచ్చినా నీ మాత్రం నీ వాక్యములకు విధేయత కలిగి ఉంటా అని ఒక్క ఆశ, నమ్మకంగా ఉండాలని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అందుకే ఇంకా ఎక్కడ రాచాడు మనం చూస్తే అదే 119:14 వచ్చినామమ్మా. 14 వచ్చినాం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను. నీ వాక్యమును నీ వాక్యం నేను మరవక ఉందినయ్యా. నన్ను శ్రమల్లో కాపాడావు, బాధల్లో కాపాడావు, ఎన్ని వచ్చినా కాపాడావు. అట్టందుకే నాకేం దొరికింది? ఇప్పుడు సర్వ సంపదలు దొరికినట్టు వాక్యం నా హృదయంలో ఉన్నదయ్యా. ఇంకా ఎంత ధనం ఉందా, ఎంత డబ్బున్నా ఏది కాదయా, సర్వ సంపదను వాక్యం నాకు దొరికింది. అందుకే అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నానయ్యా. నాకు ఇంకదే చాలు. చాలా మంది దైవజనులు అంటారు, అయ్యా నాకు వాక్యం ఉంటే చాలయ్యా. కొంతమంది విశ్వాసులు అంటారు, నాకు వాక్యం ఉంటే చాలు, ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు ఎంత పనినా కూడా పొలంలో పని చేసి వచ్చి 10 గంటలకనే నేను దేవుని సన్నిధికి చేరాలని పరిగెత్తుకొని పోయి కూడా వచ్చేవారు చాలామంది ఉన్నారు. ఎంత పొలంలో ఎంత కష్టమున్నా కూడా పరిగెత్తుకొని పోయి ఆ 2 గంటలు పని చేసి కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు ఉన్నారు. అంటే ఎందుకు? సర్వ సంపదలు దొరికినట్టు వాక్యం నాకు దొరికినదయ్యా. అందుకే అంటున్నాడు, నీ ఆజ్ఞలకు నేను ధ్యానించేదను, నీ త్రోవలను నేను మన్నించి చేసేదనయ్యా. అందుకే కింది వచ్చిన నీ కట్టలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యము నేను మరవకుండా ఉంటానయ్యా. నీ వాక్యం విధేయత కలిగి ఉంటాను, నీ వాక్యం ఉంది నేను నమ్మకం కలిగి ఉంటాను అయ్యా. ఇంతకు తప్ప నాకు ఏ యొక్క బాధ వచ్చినా, కష్టం వచ్చినా, వేద వచ్చినా నేను వాక్యం ద్వారా ఉంటానని మనము ప్రతి ఒక్కరము దేవునందు ఇష్టము కలిగి ఉండాలి. ఇంకా ఎక్కడ రాసిన అదే 119 కీర్తన 10వ వచనం. నా పూర్ణ ఉదయముతో నిన్ను వెదికియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో చాలు నీ వాక్యము ఉంచుకున్నా. అందుకే నా పూర్ణ హృదయముతో వెతుకుతున్నప్పుడు ఇంక అన్ని శ్రమలు, బాధలు, కష్టములు, అన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాక్యమునకు విధేయత కలిగి అప్పుడు అంటున్నా అంట, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికియున్నాను, నీ ఆజ్ఞలకు విడిచి తిరగనీయకయ్యా. నీ యొక్క సన్నిధానంకు రాకుండా ఎక్కడ ఆలోచించనయ్యా. నాకు అలాంటి తలంపులు వద్దు, నాకు అలాంటి ఒక సర్వ సంపదలు కూడా దయ్యా. భూమి మీద ఉన్న సర్వ సంపద ఎన్ని రోజులు? అవి మనిషి ఉన్న ఆత్మ ఉండాలి. ఆత్మ ఉన్న కొన్ని రోజులే. ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏ సంపద మనకు రాదు. అందుకే మనిషి మరణించినప్పుడు 2 వస్తాయి. ఏమొస్తావి? మంచి, చెడు. అయ్యా ఇది మంచిగా ఉండే ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి వెళ్తుండే,
మరణించిన వ్యక్తి ఆ మంచి ఏ దానికి రాకుంటే ఏ చర్చికి వస్తుండే, ఆ దేవుడు అంటేనే ఇష్టాంతమే తినుతూ త్రాగుతుండే. ప్రతి మనిషికి రెండు వెంపడొస్తాయి. అందుకే అందుకే ఇక్కడ మాట్లాడుతూ నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకో. అయ్యా, నేను పాపం అనే మార్గంలో ఉండకుండా, పాపం అనే జీవితంలో నేను నడవకుండా నీ వాక్యంకి విధేయత కలిగినట్లు నాకు మంచి మార్గం చూపించు అయ్యా అని మాట్లాడుతాను. ఇంకా మనం ఒక చివరిగా మనం చూసుకుంటే అదే కీర్తనల 118వ కీర్తన 20వ వచనం చివరిగా, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించ. ఏది ఇది యెహోవా గుమ్మము అంటే ఈ యొక్క ఆలయమై గుమ్మం కాదు, మన హృదయంలో దేవుని యొక్క ఇల్లు ఉన్నది. ఈ ఇల్లు అందుకే అంటున్నాడు, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశ. అంటే దీనిలో మన యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క హృదయం అనే ఇంటిలో, ఈ ఇంటిలోకి ఏదైనా పంపిస్తే ఆ ఇల్లు సంతోషముగా ఉంటుందా, బాధతో ఉంటుందా? ఇప్పుడు ఒక మనం మంచి ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు గడిచి ఆ ఇంట్లో ఆవులు ఎంపగొడ్లు అన్ని తోలు ఎట్లా ఉంటుంది? అట్లా ఇల్లు పాడైపోతాయి. అంటే మనం దేవుడిచ్చిన హృదయంలో ఎంతోమంది బీడి సిగరెట్లు ఏంది ఆశికులు ఆకులు ఒక్కలు వేసుకుంటే హృదయం ఎంత పాడు కావాలి? ఎంత ఈ ఉన్న దేవుడిచ్చిన ఈ యొక్క హృదయంలో, చిన్న హృదయంలో నీవు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆ బ్రతుకు దినములో నీకు ఉన్న శరీర అవయవాలల్లా దెబ్బతినిపోతాయి. ఇంటిలోకి ఎలాగైతే నీ పందులు ఇంట్లో వచ్చి ఎలా చెడిపోతుందో, ఎలా అవి వచ్చిన ఒక జీవాలకే చెడిపోతుంది, చిన్న హృదయంలో అవన్నీ యొక్క ఇంటిలో పంపిస్తే ఆ ఇల్లు బాగుంటుందా? ఇల్లు తొందరగా కూలిపోతుంది. అందుకే అంటారు, ఒరే వానికి వయసు అసలు వృద్ధాపమే రాలేదురా, 30-45 ఏళ్ళకే చనిపోయారా అంటే ఆ ఇంటిలోకి నువ్వు ఏమేమి పంపించాను నీకు తెలియదు, వానికి తెలుసు. ఆ ఇంటిలోకి ఏమేమి పంపించేది మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆ ఇల్లు తొందరగా కూలగొట్టుకుంటున్నాడు. అలా కాకుండా దేవునికి నమ్మకముగా, ఇష్టముగా, దేవునికి త్వరపడి, దేవుని వాక్యం ద్వారా విధేయత కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆనందపరుస్తాడు. కాబట్టి యొక్క సమయం ఇచ్చిన దేవజనుకును విన్న మీకును అందరికీ దేవుని నాన్న వందనం తెలియస్తూ నేను ముగిస్తున్నానండి. మంచిదండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రసంగి గారు మరి మన ప్రాంతానికి వచ్చి శోధన సహించువాడు ధన్యుడు, వాక్యము యొక్క గొప్పతనం ఎంత గొప్పది అన్నటువంటి విషయాలు చక్కగా తెలియపరిచాడు. చెప్పినటువంటి అయ్యగారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చెప్పబడిన ప్రతి మాట కూడా మన హృదయాలలో భద్రంగా ఉంచుకొని, మరి శోధనలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏ వచ్చినా కూడా దేవుని వైపు చూస్తూ ఓపికతో, ఓర్పుతో, సహనముతో వాటిని భరిస్తూ ముందుకు వెళితే దేవుడు గొప్ప కార్యం మళ్ళీ మనకు చేస్తాడు. ఆ ఓపిక అనేది మనకు ఉండాలి. కాబట్టి ఎవరు కూడా శోధన వచ్చినప్పుడు బలహీన పడిపోక, అవిశ్వాసిగా మారిపోక, లేదా దేవునికి దూరం కాకుండా, ఇది ఒక పరీక్ష, ఈ శోధన మనం జయించాలి, ఈ పరీక్షలో మనం పాస్ కావాలి అన్నటువంటి ఒక గురి, ఒక పట్టుదలతో మనకు ముందుకు వెళ్ళిపోతే దేవుడు గొప్ప దీవెన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి చెప్పబడిన ఈ మాటలు జాగ్రత్తగా మన హృదయాలలో భద్రంగా ఉంచుకోవాలని, నెమరివేయాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని కార్తమామో దేవేంచి క్షేమామేచే
పంపము జీవహార వార్తనిచ్చి మామోను పోషించుము. ఈవాణిను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, వాక్యం చెప్పిన నీ దాసునికిని, అలాగే ప్రార్థన అవసరం ఉన్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు పెట్టుకునండి. అలాగే ప్రార్థన అవసరం ఉన్నవారు దయచేసి అందరూ ఒకేసారి రండి అమ్మా. అందరికీ ఒకేసారి ప్రార్థన చేసి మరి వెళ్ళాలి గనక దయచేసి అందరూ కూడా ఒకేసారి రండి, ప్రార్థన చేయించుకోండి. అందరూ రావాలని మనవి. తండ్రి, ఆరాధన కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు, అందును బట్టి మీకు స్తోత్రములు. ముగించుకున్న వెంటనే నాయన నీ పిల్లలు ప్రభువా ప్రార్థన అవసరత కోరారు నాయనా. ఇదిగో ఏ ఉద్దేశముతో తల ఉంచి కళ్ళు మూసుకున్నారో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ కోరికతో ఉన్నారో, ఏ తలంపుతో ఉన్నారో జ్ఞాపకం చేసుకో నాయన. ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. అనారోగ్యాలతో ఉంటే స్వస్థపరచండి, ఆరోగ్యం ఇచ్చి కాపాడండి నాయన. ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయండి నాయన. నీ చిత్తానుసారంగా తల వంచిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తూ, అలాగే రేవతికి ఇచ్చిన చిన్న కుమార్తె అనారోగ్యంతో ఉన్నదని వింటూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచమని కోరుకుంటూ, చిన్నపిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు.